నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ బాబాయ్ వివేకను చంపింది ఎవరో అందరికీ తెలుసని స్పష్టీకరణ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు కానీ సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఏమనాలని ప్రశ్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీలు వారి కార్యాలయాల్లో హోర్డింగ్లు బ్యానర్లు పెట్టుకోవచ్చని వ్యాఖ్య తను ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైసీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోతున్నట్లుగా ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు. మా చిన్నాన్న వివేకానంద రెడ్డిని చంపారు. నాపై బురద జల్లేందుకు నా చెల్లెల్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వివేక చిన్నాన్నను అన్యాయంగా అతి దారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారు అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతిస్తుంది చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు నా వాళ్ళు భాగమయ్యారు. ఇంతటి దారుణం చేసి నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయం చేసినా నేను మాత్రం ప్రజల పక్షాన ఉంటా అని గర్వంగా చెప్తున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అందరూ కలిసి జగన్ పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు బీజేపీ కాంగ్రెస్ నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. కానీ నేను ధర్మాన్ని న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజలు అండగా దేవుడు దయాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు.
ఒక్కసారి గమనించండి. మదనపల్లి సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వంపై మీకు కోపం, కసి ఉన్నాయని వ్యాఖ్యానించారు. అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా బదిలించుకునే సమయం వచ్చిందని, రౌడీయిజం కావాలో ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజాగళం ఎన్నికల ప్రచారం తొలి రోజున సుడిగాలి పర్యటన జరిపారు. పొలమనేరు, పుత్తూరు, నగరి సభలో పాల్గొన్న ఆయన చివరిగా మదనపల్లి సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీఏ అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. జగన్ తన బాబాయిని చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఏమనాలి? ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తారు. టీడీపీకి ఆ సంస్కారం ఉంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిందలు భరిస్తున్నాం. ముందు చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి యువత నడుం బిగించాలి, రోడ్డు మీదకి రావాలి, యువ శక్తి ఏంటో నిరూపించాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా. ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, గ్రామంలో అందరికీ చెప్పండి. మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, దిమ్మ తిరిగిపోవాలి. చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ. ఇంకో పక్క మందు బాబులు కూడా కోరుతున్నా, ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే బాధుడే బాధుడు. 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. అవునా కాదా? మద్యం షాప్ లో మీ పేటిఎం పనిచేస్తా ఉందా? గూగుల్ పే పనిచేస్తా ఉందా? చిదంబరం రహస్యం అర్థమైందా మీకు? అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతా ఉంది? పేదవాడి రక్తం తాగే జలగా ఈ జగన్. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల కమిషన్ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సూచనలు చేస్తున్న కమిషన్ తగు చర్యలు చేపట్టింది. తాజాగా రాజకీయ పార్టీలు వారి కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్లు, బ్యానర్లను కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల్లో వాటిని శాశ్వత ప్రతిపాదికన అనుమతులతో ఏర్పాటు చేసినందున తొలగించవలసిన అవసరం లేదని అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు సచివాలయం నుంచి జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మరోవైపు రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో కేవలం 4 నుంచి 8 అడుగులు ఉన్న బ్యానర్లు, అలాగే ఒక జెండాకు మాత్రమే అనుమతి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఇంటింటి ప్రచారానికి అనుమతి జారీ చేసే అంశంపై ఈసీ స్పష్టత ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని, సువిధా పోర్టల్లో 48 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సిందని వారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల చేతిలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఆరోపించారు. డేటా చోరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.
ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రభుత్వానికి స్వామి భక్తి చూపించాలనుకునే వారిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. నిన్న ఒక నకిలీ ఉత్తరం బయటపడిందని సజ్జల భార్గవ్ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరిపై నకిలీ ఐడి తయారు చేశారన్నారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉందని, చోరీ చేసిన డేటా వైసీపీ చేతిలో ఉందన్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. అంగన్వాడీ డ్వాక్రా మహిళలను పోలింగ్ బూతుల్లో నియమించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా షేక్ బాజీ తెలిపారు. ఈవీఎం ఐడెంటిఫికేషన్ చేసేలా స్థానిక భాషలో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లకు విడిగా బాక్సులు పెట్టాలని కోరామన్నారు. ఈవీఎం మిషన్లు మోయలేని వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, అలాంటి వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని షేక్ బాజీ కోరారు. ఈ ఆగిపోతాయి, వచ్చే ఆగిపోతాయి, ఎళ్ళే ఆగిపోతాయి అని చెప్పని బెదిరించేది ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వారు దర్యాప్తు చేస్తామని కూడా తెలియజేసిన చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, డోక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో రీసోర్స్ పర్సన్లు ఉన్నటువంటి స్లమ్ లెవెల్ ఫెడరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రీసోర్స్ పర్సన్గా ఉన్నవాళ్ళు, ఇది మనకి ఎంయూపీడీలో ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి జీతం తీసుకొని పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం చేయవద్దని చెప్పని ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఎవరైతే వాళ్ళ సర్కిల్లో ఉంటారో దాదాపు 200 నుంచి 500 వరకు ఉన్నటువంటి మహిళల యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం ఎటువంటి భయాన్ని, ఎటువంటి లోపరుచుకున్నటువంటి అంశాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకూడదని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ కూడా ఆ యొక్క బూతుల్లో నియమించకూడదని సెక్రటరియట్ సిబ్బందికి వెసులుబాటు కలిగించడం జరిగింది. సెక్రటరియట్ సిబ్బందిని కూడా మేము ఏమంటున్నామంటే వారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరియట్ ఇబ్బందిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయకుండా పక్కన ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయాలని చెప్పనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద గుడ్డలు కప్పడానికి వచ్చారు. ప్రభుత్వ విధేయత కలిగినటువంటి మున్సిపల్ సిబ్బంది పాపం వాళ్ళ యొక్క స్వామి భక్తిని ప్రకటించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా యొక్క ప్రతినిధులు, అదేవిధంగా పెద్దలు అనేక మంది వారిని అడ్డగించి ముందు మీరు వెళ్ళి ఆ యొక్క వైసీపీ కార్యాలయానికి గుడ్డలో రంగులో కప్పిరండి, ఆ తర్వాత మేము చేస్తామని చెప్పినటువంటి ధర్మిలా అక్కడ కప్పలేక ఇక్కడ మాట్లాడలేక దానికి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఏదైతే టిట్కోయిళ్ళు ఉన్నాయో రంగుల పోరాటంలో గత ప్రభుత్వం 1000 కోట్లు పాడు చేసిందని చెప్పని ఈ ప్రభుత్వం 2800 కోట్లు పాడు చేసిందని ఈ వివాదాలు ఎక్కడైతే జరిగినాయో. కాకినాడలో వైసీపీ నాయకుడు అర్చకులపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ శివశర్మ అన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇమాని సూర్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వైసీపీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. 4 సంవత్సరాల 11 నెలల వైసీపీ ప్రభుత్వంలో సుమారుగా 130 దేవాలయాలపై దాడులు, సుమారుగా 35 నుంచి 40 మంది అర్చకులపై దాడులు ఈ ప్రభుత్వానికి ఒక పరిపాటిగా మారిపోయినాయి. బ్రాహ్మణ జాతిని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ అర్చకుల మీద ఒక పథకం ప్రకారం వైసీపీ నేతలు ఆలయాల్లో దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది కాదనే అహంకారంతో కళ్ళు మిన్ను కానక ఈ విధమైన దుశ్చర్యలు చేయటం ఎప్పటికైనా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో పాలక మండలి చైర్మన్ యొక్క భర్త ఒక అర్చకుడిని జంజందించి కొట్టాడు. కర్నూలు జిల్లాలో ఓంకార క్షేత్రంలో ఏకంగా ఒక నాయకుడు చర్నాకోలతో అర్చకుడిని బాధిన సన్నివేశం జరిగింది. ఎమ్మిగనూరులో ఒక అర్చకుడిని ఇబ్బంది పెట్టారు. తాజాగా భీమవరం కాకినాడలో భీమేశ్వర స్వామి దేవాలయంలో 2 అర్చకులను కొట్టడం జరిగింది. నిన్న దాని గురించి అర్చకుడిని పరామర్శించడానికి మా స్టేట్ కమిటీ కన్వీనర్ బుచ్చిరామ్ ప్రసాద్ గారితో కలిసి మేము కాకినాడ వెళ్ళినప్పుడు అప్పటికే రాజీ ప్రయత్నాలకి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వారి యొక్క బృందం అంతా ప్రయత్నం చేయడం జరుగుతోంది.
ఏసీ గారు డీసీ గారు కూర్చోబెట్టి బొజ్జగించడం, అతనితో సారీ చెప్పించామంటాం. అతనేమో అక్కడ వాళ్ళ ముందు సారీ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత నేను సారీ చెప్పలేదు, నేను ఎందుకు చెప్తా అని చెప్పి మరి ఆ చంద్రరావు అనే వ్యక్తి మాట్లాడడం జరుగుతోంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ వైసీపీ ప్రభుత్వం జరిగిన జాళ్ళు ఆల్రెడీ చేసేశారు. తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో కూడా సాంప్రదాయాల విలువలు ఇవ్వకుండా సాంప్రదాయాలను పట్టుబట్టిస్తూ హిందూ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికి ఒక కుట్ర పంతున్నారు. 45 రోజులు ఓపిక పట్టండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ దాడులన్నింటి మీద, ఈ అరాచకాలన్నింటి మీద ప్రత్యేక కమిషను వేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ లోపల మీరు విజ్ఞతతో కనీసం ఈ కొంతమంది దోషులతో అయినా, అర్చకుల మీద దాడి చేసిన వాళ్ళు కానీ, దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు కానీ మీద కొంతమంది దోషుల మీద మీరు చర్యలు తీసుకుంటే కనీసం చరిత్రలో మీకు ఒక స్థానం అనేది ఉంటుంది. లేని పక్షంలో 45 రోజులు ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చరమగీతం పాడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన మోడీకి ఈ ఎన్నికల బుద్ధి చెప్పాలని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ దాసరభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏవైఎఫ్ నేతలు బీజేపీ మరియు ఆ పార్టీతో అంటతాగుతున్న వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. No employment generated, no new opportunity generated, no education is newly people not given, and every section, particularly agriculture section, is totally ignored, and no proper reservation is implemented. Dalits, tribals and minority people are under attack every day. So this is the effect of BJP government, and this BJP again they are coming to people to get the vote, but they raised price rise like anything. They raised gas cylinder for 1,200 rupees, and again they reduced to 200 rupees, and now they are telling we have reduced 200 rupees. This is cheating the people. And other price rise, petrol, they are not bringing petrol under GST. They are talking about GST, but they are not bringing petrol in GST. So this is their economic policy. This is their political or social ideology they are following. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ లాంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆ విధంగా చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా బ్యాంకులకు తనఖా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ 2 పార్టీలని, అదేవిధంగా బీజేపీతో అంటగాగుతున్నటువంటి పార్టీలని ఈ ఎన్నికల్లో నిరుద్యోగులందరూ కూడా ఓడించాలని చెప్పి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ చేసినటువంటి ద్రోహాన్ని, రాష్ట్రంలో వైసీపీ చేసినటువంటి ద్రోహాన్ని నిరుద్యోగులకు తెలియజేస్తూ కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరపత్రాలని ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అర్చకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడలో శివాలయ ప్రాంగణంలో వైకాపా నాయకుడు అర్చకులపై దాడి చేయడం బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చులకనగా చూడటమేనని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. 5 ఏళ్లలో 139 దేవాలయాలపై దాడులు జరిగిన బాధ్యుల్ని గుర్తించి శిక్షించలేదన్నారు. ఆయన బ్రాహ్మణుల జోలికి వస్తే టీడీపీ గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. కాకినాడలో అర్చకులపై దాడి చేసిన చంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మొన్న కాకినాడలో శివాలయంలో పరమశివుని ముందు పూజారి మీద దౌర్జన్యం చేసి రౌడీ మూకలు కొట్టారనంటే గోవు లాంటి వాళ్ళండి బ్రాహ్మణులంటే. గోవుని ఏ విధంగా పూజిస్తామో బ్రాహ్మణుల్ని ఏ కార్యక్రమమైనా వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి మనం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది మనకు ఆనవాయితీ. ఈ రాక్షసుల వైసీపీ రాక్షస మూకలకి ఎవరైనా ఒకటేలాగా గతంలో పురాణాల్లో చూసాం. ఋషులు బ్రాహ్మణులు యాగాలు హోమాలు చేస్తూ ఉంటే ఆ హోమాలు భగ్నం చేయడానికి రాక్షసులు వచ్చినట్టు
ఇవాళ వైసీపీ మూకలు అన్ని వర్గాలని పీకేసి అన్ని వర్గాల్ని ఈ రాష్ట్రంలో దాడులు చేసి బ్రాహ్మణులు కూడా వదలకుండా నిత్యం వాళ్ళ మీద చేస్తున్నారంటే ఈ పనికిమాలోడికి వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ వెల్లంపల్లి సీను ఆ రోజు గజపతి రాజులను తిట్టాడు, అశోక్ గజపతి రాజు గారిని తిట్టాడు. అంటే అంత ఒళ్ళు మతంతో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి రేపు ప్రజలు బుద్ధి చెప్తారు, దేవుడు బుద్ధి చెప్తాడు. ఇంకా దేవుడే దిగిరా వచ్చే టైం ఆసనమైంది. ఇంకా ఈ దుర్మార్గాలు వైసీపీ పాపాలు ఇంకా ఈ రాష్ట్రంలో దేవుడు కూడా చూస్తానికి ఇష్టపడతలేదు. ఖచ్చితంగా ఘోరంగా వీళ్ళకి బుద్ధి చెప్తానికి ఆ భగవంతుని ఆశీస్సులతో రేపు మే 13 జరిగిపోయే ఎన్నికల్లో వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. వైసీపీ పాలనలో సీఎం జగన్ ఆర్యవైశ్యులను నానా ఇబ్బందులు పెట్టారని 4 వర్గాలుగా విభజించాడని టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు డుండి రాకేష్ మండిపడ్డారు. సీఎం జగన్ కు తోడుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్యుల పతనానికి కారణమయ్యారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని చెత్తను సెంట్రల్ నియోజకవర్గంలోకి తరలించారని రాకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీను కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు డుండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణ పేరుతో ఆర్యవైశ్యుల్ని సీఎం జగన్ 4 వర్గాలుగా చీల్చాడన్నారు. తద్వారా ఆర్యవైశ్యుల బలం తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడన్నారు. టీడీపీ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లు కేటాయించారన్నారు. పేదలకు సబ్సిడీ రుణాలు అందించారన్నారు. టీడీపీ హయాంలో పన్నుల భారం లేదన్నారు. ప్రస్తుతం చెత్త పన్ను, షాపుల పన్ను, ట్రేడ్ లైసెన్స్ పెంచి ఆర్యవైశ్యులను నిట్ట నిలువుగా మోసం చేస్తున్నారన్నారు. ఈరోజు విజయవాడ వెస్ట్లో పనికిరాని చెత్తను తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో వేయటం జరిగింది. ఆ చెత్త ఎవరయ్యా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్. ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా, ఏ ఒక్క న్యాయం చేయకుండా ఊరికే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వెల్లంపల్లి శ్రీనివాస్కి అలవాటు. ఇతను అనేక రకాలుగా బోండా ఉమా గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అనేక రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ముందు ఒక ఏళ్ళు ఎదుటివారికి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాయన్న సంగతి ఈ వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువని ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ హడావిడి అంతా ఇంత చేయట్లా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అతను చేసిన ద్రోహాలు ఏంటి అనేది మేము 10 అంశాల మీద పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది. రమ్మనండి. విజయవాడ వెస్ట్లో చేసిన ద్రోహాలేంటి, విజయవాడ సెంట్రల్లో చేసిన ద్రోహాలేంటి, రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో ఆర్యవైశ్యులకు జరిగిన నష్టం ఏంటనేది మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఆర్యవైశ్యుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు దీని మీద చర్చకు రా. అంతేగాని నీ తొత్తుల చేత ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అంశాల మీద మాట్లాడించడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం తప్ప నువ్వు ఏం అభివృద్ధి చేసావు? ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన న్యాయం ఏంటి? ఆర్యవైశ్యులకు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన పదవులు ఏంటనేది నువ్వు రా, చర్చించుకుందాం. దాన్ని బట్టి ఎవరు పక్షపాతో ఎవరు ఇంకొకటో అనేది ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది. మేము ఈ అంశాలన్నీ కూడా పాంప్లెంట్ మీద చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో అంశాలు వారీగా ఆరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారు 10 అంశాల్లో కేవలం సెంట్రల్ నియోజకవర్గంలో మటుకే ఆర్యవైశ్యులకు చేసిన మంచి ఏంటి, ఈ 4.5 ఏళ్లలో వైశ్యులకి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైశ్యులకు జరిగిన నష్టాలు ఏంటి అనేది వివరంగా మ్యాటర్ రాశాం. దీని మీద సాక్ష్యాలతో సహా చర్చకు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు నీ తొత్తుల్ని పంపిస్తావా, నువ్వు వస్తావా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలపై భారాలు మోపడంపై ఉన్న శ్రద్ధ సమస్యలు పరిష్కరించడం లేదని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మండిపడ్డారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని, మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాంతినగర్, లోటస్ ప్రాంతాలలో సిపిఎం అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సిపిఎంను గెలిపిస్తే అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్టుల పాలనలో విజయవాడ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తాయని మండిపడ్డారు. మరలా కమ్యూనిస్టులు గెలిపిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఇన్ని దశాబ్దాల నుంచి ఉండి ఇంటి పన్నులు ఉండి అన్ని రకాల హక్కులు కల్పించిన తర్వాత ఇద్దరూ మోసం చేశారు.
విజయవాడలో అందుకనే ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్తో ఉన్న పట్టా ఇవ్వాలంటే కమ్యూనిస్టులు కొట్టేయండి. సింగనగరు పాయకాపురం ప్రాంతంలో 133 గజాల దగ్గర నుండి 72-50 గజాల వరకు ప్రతి ఒక్కరికి 40,000 మందికి రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులది. అంతేకాదు కొండల మీద ఉన్న వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇచ్చి పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా సౌకర్యాలు కల్పించినటువంటిది కమ్యూనిస్టులు. రాష్ట్రమంతా ఎలా ఉన్నా విజయవాడలో 10 సంవత్సరాల పాటు టి వెంకటేశ్వరరావు గారు, ఐతారాములు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్గా కమ్యూనిస్టులుగా పనిచేశాం. విజయవాడలో అటు రామచంద్రరాజు గారు, సుబ్బరాజు గారు, నాజరవల్లి గారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అంటే విజయవాడ నగరంలో కమ్యూనిస్టులు అనేక సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎవరున్నా గెలిచి చరిత్ర సృష్టించాం. మళ్ళీ ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా తప్పనిసరిగా కమ్యూనిస్టులకి మీరు అవకాశం ఇవ్వండి. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అంటే విజయవాడకే కాదు రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రేపు ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్తో ఉన్న పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత కమ్యూనిస్టులది. ఓటేసే బాధ్యత ప్రజలది, పట్టాలు ఇప్పించే బాధ్యత మాది. అంతేకాదు చెత్త పన్ను సిగ్గు లేకుండా ఇటు మోడీ జగన్ 2 ప్రభుత్వాలు చెత్త మీద పన్ను వేస్తున్నారు. ఇదేమి దుర్మార్గం. చెత్త పన్ను రద్దు చేపిస్తాం. గతంలో నీటి మీటర్లు రాకుండా అడ్డుకున్నది కూడా విజయవాడలో ప్రతిపక్షంలో ఉండి కార్పొరేషన్లో కమ్యూనిస్టులు ఎదుర్కొన్నాం. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా వైసీపీ గెలిచినా ఇద్దరూ మోడీ ప్రభుత్వం ప్రకారం నడిచేవాళ్లే. అమృత్ పథకంలో భాగంగా నీటి మీటర్లు పెడుతున్నారు. ఇప్పుడు మధురానగర్ పసుపు తోటలో 700 మీటర్లు పెడితే పోరాడి ఉన్నవి కూడా తీయించేశాం. రేపు నీటి మీటర్లు రాకుండా ఆగాలన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్. బాబాయ్ వివేకను చంపింది ఎవరో అందరికీ తెలుసని స్పష్టీకరణ. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్. రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఏమనాలని ప్రశ్న. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. రాజకీయ పార్టీలు వారి కార్యాలయాల్లో హోర్డింగ్లు, బ్యానర్లు పెట్టుకోవచ్చని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.